ఫ్రెండ్స్ మనందరికీ అయితే లేటెస్ట్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచైతే మనకి వండర్‌ఫుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో, టీసీఎస్ కంపెనీ వాళ్ళైతే మనకి ఫ్రీగా ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, వీటికి సంబంధించి స్టైఫండ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వాలి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే మీ అందరికీ తెలిసిందే టాటా టీసీఎస్ కంపెనీ అనేది. సో, ఆ కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్‌గా టీసీఎస్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్న్‌షిప్ విత్ టీసీఎస్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. టీసీఎస్ కంపెనీ గురించి మీకు సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. ఈ టీసీఎస్ కంపెనీ నుంచి అయితే మనకి రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో, మనకిక్కడ మీరిక్కడ చూసుకున్నట్లయితే బీఏ పార్ట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ద స్టూడెంట్స్ హూ వర్క్ ఇన్ ఎన్ ఇండస్ట్రియల్ అండ్ ఆర్&డి ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్‌లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి వీటికి సంబంధించి 6-8 వీక్స్ ఏమో షార్ట్ ఇంటర్న్‌షిప్స్ అని, తర్వాత 16-18 వీక్స్ ఏమో లాంగ్ ఇంటర్న్‌షిప్స్ అని చెప్పేసైతే వీళ్ళు డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాట్ వి సీక్ అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇంటర్న్‌షిప్‌కి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు పీహెచ్‌డీ చేస్తున్నా, ఎంఎస్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా లేకపోతే బీఈ ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ ఎన్ ఆప్టిట్యూడ్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్. సో, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన రిలేటెడ్ ఏరియాస్‌లో మీరైతే వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా అయితే మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీటెక్ గాని, బీఈ గాని ఎవరైతే ఫైనల్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ చాలా మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకిది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి సో, వీటికి సంబంధించి టు కండక్ట్ రిసర్చ్ ఇన్ అన్ ఇండస్ట్రియల్ ఆర్&డి ఎన్విరాన్మెంట్, సాల్వ్ ఇండస్ట్రియల్ స్కేల్ ప్రాబ్లమ్స్. సో, మీరైతే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్‌క్లూడ్స్ చూస్తున్నట్లయితే క్రియేషన్ ఆఫ్ ఆర్&డి రిలేటెడ్ అసెట్స్, రిసర్చ్ ఎగ్జిక్యూషన్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఫీల్డ్స్‌లో అయితే మీరు ఏరియాస్‌లో అయితే మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట. మీరు ప్రోటోటైప్స్‌ని డెవలప్ చేస్తూ ఉంటారు. సొల్యూషన్స్‌ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. తర్వాత టాప్ టైర్ కాన్ఫరెన్సెస్, జర్నల్స్‌లో మీ రిసర్చ్ పేపర్స్ అనేవి పబ్లిష్ అవ్వడం జరుగుతాయి. రిసర్చ్ ఎగ్జిక్యూషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు కొత్త కొత్త లెర్నింగ్స్ కూడా అయితే మీకు ట్రెండ్స్‌కి సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా అయితే మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీకు ఈ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ అయితే బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇది టీసీఎస్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు ఇంటర్న్‌షిప్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే, ఆ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా అయితే మీ రెజ్యూమ్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని వలన అయితే మీ రెజ్యూమ్ వెయిటేజ్ బాగా అయితే పెరగడం జరుగుతుంది. మీ రెజ్యూమ్ అనేది జాబ్‌లో అయితే సెలెక్ట్ అవ్వడం ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉండడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ మనకి ఫిల్ ద ఇంటర్న్‌షిప్ ఫార్మ్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్న్‌షిప్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా మనకి ఇంటర్న్‌షిప్ ఫార్మ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, కాలేజ్ నేమ్, డిపార్ట్‌మెంట్ అయితే ఫిలప్ చేసేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ ఇంట్రెస్ట్ మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్‌గా ఉన్నారో అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. ఆ ఏరియా ఎంటర్ చేయండి. తర్వాత ఏరియా అంటే ఇంటర్న్‌షిప్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏ డొమైన్‌లో మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. మెషిన్ లెర్నింగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, కంప్యూటర్ సైన్సా అలా అన్నమాట. లొకేషన్ ఏ లొకేషన్‌లో మీరు చేద్దాం అనుకుంటున్నారు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, తర్వాత అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్. మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్సర్న్ మీద ఇక్కడ టిక్ చేసి తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సిందిగా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కి సంబంధించిన ఇంటర్న్‌షిప్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది సబ్మిట్ చేసేసిన తర్వాత అయితే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి అయితే మీకు ఈమెయిల్ ఐడీలో అయితే రావడం జరుగుతాయి. సో, మీ ఈమెయిల్ ఐడీని చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఎవరైతే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంటర్న్‌షిప్‌కి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి.
సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్స్ కామెంట్ చేసినట్లయితే ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్‌కి, పీహెచ్‌డీ, ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి కూడా. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.